హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాళ వీడియోలో స్పెషల్ రెసిపీ జిలేబీ. జిలేబీ అంటే ఎవరికి ఇష్టం ఉండేది చెప్పండి. బండి మీద కొనుక్కొని ఎంజాయ్ చేస్తూ తింటుంటాం కదా. బొంబాయి రవ్వతో తయారు చేసుకున్న ఈ జిలేబీలు పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా సాఫ్ట్గా ఉంటాయి. ఈ జిలేబీల్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. జిలేబీని కంప్లీట్గా మైదాతో కాకుండా కొంచెం బొంబాయి రవ్వ కూడా యాడ్ చేసుకుందాము. సూజీ కొంచెం లావుగా ఉంటే మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు బొంబాయి రవ్వ యాడ్ చేసుకుందాము. ఇందులో 1/2 కప్ వరకు పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. మీకు కొంచెం ఇంకా సాఫ్ట్గా కావాలి అనుకుంటే 3/4 కప్పు యాడ్ చేసుకోవచ్చు. 1/4 కప్పు మైదా యాడ్ చేసుకొని స్పూన్ తోటి బాగా మిక్స్ చేసుకుందాము. బ్యాటర్ కొంచెం గట్టిగా ఉంటుంది కదా, తగినంత వాటర్ కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని కలుపుకునేటప్పుడు లమ్స్ ఫామ్ అవ్వకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. కొంచెం కేసరి ఎల్లో ఫుడ్ కలర్ని వాటర్లో మిక్స్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా పిండి కొంచెం ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకున్న తర్వాత మూతతో కవర్ చేసి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. ఈలోపు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాము. ఇందులో 1 కప్పు వరకు షుగర్, 1/4 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుందాము. గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇందులో మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. పాకం ముదిరిపోకుండా లేత పాకం వస్తే సరిపోతుంది. చూసారు కదా, కొంచెం స్టిక్ అయ్యేలాగా వస్తే సరిపోతుంది. గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా పాకం కొంచెం గట్టిగా అవుతుంది కదా, అలా కాకుండా ఉండడం కోసం 1/2 స్పూన్ వరకు లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుందాము. లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ కూడా 2 డ్రాప్స్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. ఇందులో బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. 1/4 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ సరిపోతుంది. నేను చూపించిన స్పూన్ 1/2 టేబుల్ స్పూన్, దాంట్లో ఎగ్జాక్ట్గా 1/2 తీసుకున్నాను. బేకింగ్ పౌడర్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బ్యాటర్ మనకి కొంచెం గట్టిగా అనిపిస్తే తగినంత వాటర్ యాడ్ చేసుకొని లైట్గా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి. పాల ప్యాకెట్ యూస్ చేసి జిలేబీల్ని ఎలా వేసుకోవాలో చూద్దాము. పై భాగం పాల ప్యాకెట్ని కంప్లీట్గా కట్ చేసుకోవాలి. బౌల్లో కానీ ఏదైనా గ్లాస్లో కానీ ఇలా ఓపెన్ చేసి పెట్టుకొని ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని యాడ్ చేసుకుందాము. చూసారు కదా, ఈ మాత్రం ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ ఉండాలి. మరీ లూజ్గా కాకుండా మరీ థిక్గా కాకుండా. ఇప్పుడు దీన్ని మనం టై చేసుకుందాము. రబ్బర్ బ్యాండ్ కానీ ఏదైనా థ్రెడ్తో కానీ కొంచెం టైట్గా టై చేసుకోవాలి. మనం కట్ చేసుకునే సైజులోనే జిలేబీ వస్తుంది కాబట్టి కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి. జిలేబీలు వేసుకుందాము. అడుగు మందంగా ఉన్న ప్యాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మరీ వేడిగా కాకుండా మీడియం వేడిలో ఉంటే సరిపోతుంది. ఇలా మీడియం హాట్లోకి వచ్చిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం జిలేబీలు వేసుకోవాలి. మనం సన్నగా హోల్డ్ చేసుకుంటే మనకి జిలేబీలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఎక్కడ స్టార్ట్ చేస్తామో ఎండ్ చేసేటప్పుడు కూడా అక్కడే ఎండ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా జిలేబీ షేప్ కూడా వస్తుంది. లైట్గా ఫ్రై అయిన తర్వాత వాటికి అవే ఆయిల్లోంచి పైకి తేలుతాయి. అప్పుడు మనం సెకండ్ సైడ్కి టర్న్ చేసుకుందాము. ఆయిల్ మరీ వేడిగా కాకుండా చల్లగా అనిపిస్తే లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకున్న తర్వాత జిలేబీల్ని మనం పంచదార పాకంలో యాడ్ చేసుకుందాము. పంచదార పాకం కంపల్సరీగా కొంచెం గోరువెచ్చగా ఉండాలి. చల్లగా అయిపోతే కొంచెం సేపు గ్యాస్ మీద పెట్టి గోరువెచ్చగా చేసుకున్న తర్వాత ఇందులో మనం జిలేబీలు డ్రాప్ చేసుకోవాలి. ఈ జిలేబీల్ని 2 వైపులా షుగర్ సిరప్లో డిప్ చేసుకొని మాత్రమే మనం వేరే ప్లేట్లోకి సెపరేట్ చేసుకోవాలి. నేను ఒక 30 సెకండ్ల పాటు ఈ జిలేబీల్ని ఉంచాను. మనం రవ్వ కూడా యాడ్ చేసాం కాబట్టి జిలేబీలు పంచదార పాకంని తొందరగా పీల్చుకుంటాయి. అందుకని ఒక 30 సెకండ్ల పాటు ఉంచుకొని మనం వేరే ప్లేట్లోకి సెపరేట్ చేసుకుందాము. ఇప్పుడు ఇంకొక ప్రాసెస్లో మనం జిలేబీల్ని తయారు చేసుకుందాము. ఇంతకుముందు పాల ప్యాకెట్తో తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడు సాస్ బాటిల్స్ కానీ ఏవైనా ఉంటాయి కదా, వాటితోటి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ బ్యాటర్ని బాటిల్లోకి ఫిల్ చేసుకుందాము. ముందుగా ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత మూతని టైట్గా క్లోజ్ చేసుకోవాలి. ఆయిల్ మీడియం వేడిగా ఉన్నప్పుడే మనం జిలేబీల్ని యాడ్ చేసుకోవాలి. ఎక్కువ మీడియంగా ఉన్నా కూడా తొందరగా పొంగిపోయి మాడిపోతాయి, విరిగిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అలాని లో ఫ్లేమ్లో ఉన్నా కూడా మనకి పొంగవు.
మీడియం హాట్లో ఉంచుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా జిలేబీలు వస్తాయి. వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. 2 వైపులు ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని గోరువెచ్చగా ఉన్న చక్కెర పాకంలో ఒక 30 నుంచి 40 సెకండ్ల పాటు ఉంచుకొని మనం వేరే ప్లేట్లోకి సెపరేట్ చేసుకుందాము. ఎంతో రుచికరమైన ఈ జిలేబీల్ని మనం ఇంట్లోనే పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఈ జిలేబీల మీద మనం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుందాము. నేను బాదం తురుము యాడ్ చేసుకుంటున్నాను. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంది. పాకం కూడా పర్ఫెక్ట్గా పట్టుకుంది. ఇలాగే మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అమ్మ చేతి మధురం ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.